రాయబడింది దేవుని వాక్యం. ఒకటి మార్గము అది నాకు మంచిదే అనుకుంటున్నాడు, పాపపు మార్గంలో వెళ్ళే మనిషి నాకేమీలే అనుకుంటున్నాడు. మరి త్రాగుడులో మరి మత్తులో ఉండే మనిషి నాకు మత్తే నా ప్రయాణం అనుకుంటున్నాడు. మరి తన జీవనోపాధి జీవించే మనిషి మరి ఈ జీవనమే నా ప్రయాణం అనుకుంటున్నాడు. ఓ ప్రియమైన సోదరి సోదరులారా, ఉద్యోగం చేసే వ్యక్తి తన ఉద్యోగమే తన ప్రయాణము. ఇలాగా చెప్పుకుంటూ పోతే మానవ జీవితం 60-70 సంవత్సరాలు జీవితంలో మానవుడు ఏం కోల్పోతున్నాడో అతడు మరి తెలుసుకోలేకపోతున్నాడు. కానీ శాశ్వతమా? మనము బండ్ల మీద పోతున్నాం, కార్ల మీద పోతున్నాం, బస్సుల మీద పోతున్నాం, మరి పరిగెడుతున్నాం మన ఇల్లు చేరుకోవడానికి. కానీ మనము గ్యారంటీ లేని మన బ్రతుకు, గ్యారంటీ లేదు. మనం ఒక మిక్సీ తీసుకుంటే వారంటీ ఉంది, మనం టీవీ తీసుకుంటే 5 సంవత్సరాలు వారంటీ ఉంది. మరి ఇలాగా అన్ని మనుషులు వనరులన్నీ వారంటీలో ఉన్నాయి. కానీ దేవుడు నిర్మించిన ఈ నిర్మాణమైన మనిషికి గ్యారంటీ లేని బ్రతుకు. రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీరు ఇంతలోనే కనబడి అంతలోనే మాయమైపోవు ఆవిరి వంటి వారిని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన అన్న, చెల్లి, అక్క, మరి ఆలోచించండి. ఒకసారి ఆలోచిస్తే మరి ఏమి జరుగుతుంది మానవునిలో? ఆశ అండి, అత్యాశ, ధనాపేక్ష, మరి అలా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము. అవతల ఏం జరుగుతుందో తెలియదు. చచ్చిపోయినాక ఎవరికి ఏమీ తెలియదు. 3 నాళ్ళ జీవితం తినాలి, తాగాలి, పండుకోవాలి, ఇలా సరిపోవాలని అనుకుంటున్నాడు. కానీ ప్రభు సెలవిస్తున్నాడు. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు సెలవిచ్చేది ఏమనగా, ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనమైన శరీరం కొరకు మనిషి పడరాని పాటలు పడుతున్నాడు, చేయరాని తప్పులు చేస్తున్నాడు. మరి చేయరాని తప్పులు చేసి మరి చేయరాని పాపానికి లోనైపోతున్నాడు మానవుడు. మరి చూశారా ప్రియులారా, మన జీవితం ఏనాటిది, మరి ఎప్పుడు ఎలా గతిస్తుందో తెలియదు. అందుకే ప్రయాణమైపోతున్న ప్రతి మనిషి కూడా ఆలోచించాలి. నా జీవితం ముగించిన తర్వాత ఒక 2 లోకాలు ఉన్నాయి. ఒకటి నరకము, ఒకటి అగ్నిగుండము, పాతాళము. అది అందరికీ వర్తిస్తుంది. కానీ దీపం ఉండగానే ఇల్లు ఎలా చక్కబెట్టుకుంటున్నామో, ప్రాణం ఉండగానే ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు అని ఆయనను తెలుసుకోవాలి. ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. మరి ప్రియమైన సోదరి సోదరులారా, ఆలోచించాలి. మనము ఈ రాత్రి వేళ, ఈ సాయంకాలం వేళ మరి ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ప్రయాసమని భారము మోసుకుంటున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి లేని జీవితం మంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. అలాంటి పరిస్థితిలో నీవు ఏ స్థితిలో ఉన్నావు మరి ఆలోచించుకోము. మరి చేసిన పాపాలు ఎలా పోతాయంటే, 2026 సంవత్సరాల క్రితం ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ప్రభు తన రక్తాన్ని చిందించి మరణించి సమాధి చేయబడి 3వ దినమున సజీవుడుగా లేచిన ప్రభు సెలవిస్తున్నాడు. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే నిత్య జీవమును అంటున్నాడు. సోదరి సోదరులారా, ఈ చక్కని మాటలు మీరు వినాలని మరి దేవుడు ప్రేరేపించి మరి మీకందరికీ మరి ఈ సత్య సువార్తను వినిపింపజేస్తున్నాడు. ఇది మతము కాదండి, ఇది మతము కాదు, మార్గము, సత్యము, జీవము. చాలా మంది మతం ఇది మతము అంటున్నారు, కానీ మతము కాదండి. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఎక్కడ రాయబడలేదు మతము కాదు. కానీ మనసు మార్చుకొని పాపము విడిచిపెట్టుట, పరలోక రాజ్యము చేరుట. ఇదే అండి. మనిషి ఒకరు తెలియకుండానే అనేకమైన పాపాలు చేస్తున్నాడు, అనేకమైన నేరాలు చేస్తున్నాడు. నేరాలు చేసి జైలు పాలైపోతున్నారు. మరి పాపము చేసి హాస్పిటల్ పాలవుతున్నారు. డాక్టర్కి డబ్బు, ఒంటికి జబ్బు, ఇంటికి దుఃఖం. దేవుడా, నీ ఉంటే నాకేనా ఈ జబ్బు? చూశారా ప్రియులారా, గమనించండి ఒకసారి. మనిషి జీవితం చాలా భయంకరమైంది. అందుకే మీరు ఈ సత్య సువార్తను నమ్మి యేసుక్రీస్తు ప్రభుని నీ నోటితో ఒప్పుకుంటే అప్పుడు నీవును నీ ఇంటివారు రక్షణ పొందుతారు. అనుకూల సమయం, రక్షణ దినం, మంచి మాటల చేత మీరు ఆదరించబడి ఈ పరలోక రాజ్యం చేరుకుంటారని చెప్పి ఈ మాటలు ముగిస్తున్నాం. మీ కొరకు మా సహోదరులు పత్రికలు ఇస్తున్నారు, చక్కటి బైబిల్ ఇస్తున్నారు. మరి చదవండి, వాటి ద్వారా నిత్య జీవం పొందుకోండి. దేవునికి స్తోత్రం.